వెల్కమ్ టు హోమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు అవుట్ ఆఫ్ ద టాపిక్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించినటువంటి నియామకాల్లో టీఆర్ఎస్ పార్టీలో చిచ్చురేగుతుంది. జోగురామన్న ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్పిన పనులు చేసి నిత్యం ఆయన తోడున్నప్పటికీ కూడా వారి వెంట ఉన్నటువంటి నేతలకు చైర్మన్ పదవులు ఇవ్వకపోవడంతో కొంత అసంతృప్తి కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి స్టోరీ ఒకసారి చూద్దాం. దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ జైనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. 18 మంది సభ్యులతో కూడిన కమిటీలను నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి. గతంలో ఎస్సీ రిజర్వ్ గా ఉన్న ఈ 2 కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తంతోలి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన కుమ్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గా ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగి గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేష్ నియామకమయ్యారు. అయితే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవిని ఆశించిన గెడం రాముకు ఆశాభంగం కలిగింది. ఆదివాసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడమే కాకుండా ఆదివాసీ సమాజాన్ని జాగృతం చేసిన తనను కాదని కుమ్రరాజు సతీమణి కుమ్ర విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవి కట్టబెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక తన డైరెక్టర్ పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఆయనతో పాటు రూరల్ మండల కన్వీనర్ గా కొనసాగుతున్న కుడప సోనేరావు సైతం ఎమ్మెల్యే అధిష్టానం పెద్దల నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముఖంగా వెల్లడించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులను మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకి వెళ్ళి మా ఆదివాసీ తెగ అంటే మాట మీద నిలబడి తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. ఆదిలాబాద్ తో పాటు జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నరకు పైగా గడిచింది. నూతన పాలక వర్గాలలో తమకు సముచిత స్థానం కల్పించాలని, వెంటనే పదవులను భర్తీ చేయాలని ఆదివాసులతో పాటు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చన్న ప్రచారం నేపథ్యంలో మార్కెట్ కమిటీల పాలక వర్గాలను ఖరారు చేసి ఆందోళనలకు చెక్పెట్టింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి గోండు తెగకు దక్కగా జైనాథ్ మార్కెట్ కమిటీ పదవి పర్దాన్ తెగకు కట్టబెట్టారు. చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల నియామకాల్లో పార్టీ విధేయులకు ప్రాధాన్యత కల్పించారు. అయితే పదవులు ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. దీంతో వారంతా ఇప్పుడు రాజీనామాల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. జోగురామన్న వ్యవహారంపై గుర్రుగా ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడం రాము, బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండలం కన్వీనర్ కొడప సోనేరావు బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీలం మార మీద నిలబడే వాళ్ళమని, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని సోనేరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో పాటు వారి అనుచరులు కూడా వీరి బాటే పట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగురామన్నకు కోరకాని కొయ్యగా మారిన బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు కూడా సమాచారం. అనతి కాలంలోనే గేడెం రాము, సోనేరావులు తమ అనుచరులతో ప్రజాసేవ భవన్ మెట్లు ఎక్కుతారని కూడా టాక్ వినిపిస్తోంది. వీరే కనుక బీజేపీలో చేరితే అటు కాషాయ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. మరోవైపు జోగురామన్నపై అసమ్మతి వెళ్లబోస్తున్న నేతలు కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మార్కెట్ డైరెక్టర్ ఓ గులాబీ కీలక నేత చేరిక అనంతరం బీఆర్ఎస్ లో ఎలాంటి మార్పులు వస్తాయన్నది వేచి చూడాల్సిందే. సో మొత్తంగా జోగురామన్న చేసిన ఈ పనికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2 సీనియర్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి బయటికి రావాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.
గేడం లీలావతి రాము, తనతో పాటుగా కొడపాక సోనే బాబు రావు గారు, ఇద్దరు పార్టీని వీడి బయటకు వచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నమస్తే లీలావతి రామ్ గారు, అదేవిధంగా సోనే రావు గారు, ఇద్దరికి కూడా వెల్కమ్ టు అమ్మా న్యూస్. సో లీలావతి రామ్ గారు, చెప్పండి అసలు ఎందుకు మీరు పార్టీని వీడాలనుకున్నారు? సో గతంలో మీరు పార్టీకి సంబంధించి జోగు రామన్నతో పనిచేసి అనితి కాలంగా కూడా ఆయనతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు. సో సడన్గా కూడా ఇంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సార్ నమస్కారం సార్. నేను 2016 చెప్పండి. టిఆర్ఎస్ పార్టీలో చేరాను. గతంలో నేను 2008 నుండి ఏదైతే కులం సేవ సంఘాన్ని ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మా ఆదివాసులకు స్థాపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలు చేసేటప్పుడు మరి నేను గతంలో మరి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఆ ఉద్యమంలో ఉన్నటువంటి మా సంక్షేమ పథకాలు మరి కేంద్రం నుంచి అమలు చేసినటువంటి పథకాల కోసం నిలదీస్తూ ఒకసారి సోనేరావు గారు మీరు అదే విధంగా ఉండండి. ఒకసారి మనము రామ్ గారి దగ్గరికి వెళ్దాము. లీలావతి రామ్ గారు, ఒకసారి మీరు చెప్పండి అసలు పార్టీని ఎందుకు వీడాలనుకున్నారు? పార్టీని వీడాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు అనతి కాలంగా కూడా టీఆర్ఎస్ పార్టీతో ఒక సత్సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. రామ్ గారు మీరు చెప్పండి. ఇస్తాను శాసనసభ్యులు జోగి రామన్న సార్ రైట్, ఒకసారి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు కూడా అందుబాటులో ఉన్నారు. దాదాపు 35 సంవత్సరాల మీడియా అనుభవం, ఎంతోమంది రాజకీయ నాయకులను చూసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఇలాంటి అనేక సమస్యల్ని కూడా ఆయన జీవితంలో చూసినటువంటి వ్యక్తి. సో కృష్ణమూర్తి గారు నమస్తే అండి. సో ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జోగు రామన్న ఇష్యూ ప్రధానంగా మనం చూస్తున్నాము. సో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు టీఆర్ఎస్ పార్టీని చాలామంది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో మనం కీలకంగా చూస్తే చైర్మన్ పదవులకు సంబంధించి, మార్కెట్ చైర్మన్కి సంబంధించినటువంటి పదవులకు సంబంధించి ఇద్దరు నేతలు కూడా పార్టీని వీడడం, ఇదంతా ఏ విధంగా చూడాలంటారు? అంటే బీఆర్ఎస్లో గడిచిన 8 సంవత్సరాలుగా ఉన్నటువంటి అంటే ఒక ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం ఇది మొదలైంది. ఇది అంతం కాదు, ఆరంభం అని వాళ్ళు భావించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. అయితే బీఆర్ఎస్లో గత కొంతకాలంగా చాలా చోట్ల నివురుగప్పిన నిప్పులా ఉంది అసమ్మతి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. కారణం ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక లీడర్కు ఇంకొక పార్టీ పోవాలి, ఇంకొక పార్టీని మనం చేరాలి అనుకున్నప్పుడు బలమైన నాయకత్వం అనేది కనబడాలి. ఇంతకాలం ఆదిలాబాద్లో అంటే బీజేపీ నామమాత్రంగా ఉండేది నిన్నటి వరకు. కాంగ్రెస్ అనేది అసలుకు ఉనికిని కాపాడుకునేందుకు అక్కడ ప్రయత్నం చేస్తున్నది అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. ఈ నేపథ్యంలో బలమైన నాయకత్వం అనేది అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్యాప్ని ఫిలప్ చేసేందుకు ఇటీవల ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి అని వచ్చారు. వారు బాగా పనిచేస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు కానీ, సోషల్ వర్కర్లు వీటికి సంబంధించి కానీ, ప్రజలకు ఇబ్బందులు ఉన్నప్పుడు అంటే రైతు ఆత్మహత్య చేసుకున్నా తనుగా వెళ్ళి కొంత ఆర్థిక సహాయం చేసినట్టుగా చేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నేను మీ బిడ్డను, మీ వాసిని, మీ ప్రాంతానికి ఉన్నవారిని, మీ స్థానికుని, నన్ను అక్కడ చేసుకుని ఆయన వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కొంత క్రమంగా గ్రాఫ్ పెరుగుతుంది. ఆ నియోజకవర్గంలో బీజేపీ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతున్నది రోజు రోజుకు. ఇటీవల పాదయాత్ర కూడా కొంత ఆ జిల్లాలో బీజేపీ పునాదులు గట్టిపడేందుకు కొంత బండి సంజయ్ చేసినటువంటి పాదయాత్ర కూడా కొంత పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలో అంటే కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గం తిరుగుతూ ప్రతి గుండెను ఆయన కదిలిస్తూ ప్రతి గుండెలో ఆయన నిలిచిపోతున్నారు.
ప్రతి వ్యక్తిలో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి దీంట్లో ఈ బీజేపీ బీఆర్ఎస్కు బీజేపీ బలపడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏందో మరి అర్థం కాలేదు. ఆ జోగు రామన్న చాలా సీనియరు, ఆయన దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మరి ఈ రకంగా ఎందుకు చేశారు అని అన్నప్పుడు అంటే ఆయనగా అసమ్మతిని కొని తెచ్చుకున్నట్టుగా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ అసమ్మతి ఎందుకు వచ్చిందంటే అక్కడ ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది ఆయన దృష్టిలో పెట్టుకున్నారా లేదా తెలియదు. మొత్తం మీద చూస్తే బీజేపీకి ఈ అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అనేది నిన్నటి వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నది. వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నా జోగు రామన్న ప్రయత్నం చేయలేదని అనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్ కమిటీల వ్యవహారం అనేది అది మార్కెట్ కమిటీతో రాలేదు. అది ఒక మార్కెట్ కమిటీలు పెద్ద ఇది కాదు. మళ్ళీ నామినేటెడ్ పోస్ట్ చాలా ఉన్నాయి. ఒక మార్కెట్ కమిటీతో సరిపోదు, అది ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి దాంట్లో అడ్జస్ట్ చేయొచ్చు ఆయన. కానీ ఇది బీజేపీకి అనుకూలంగా పరిణమించే అవకాశాలు అయితే ఉన్నాయి. బీజేపీకి ఒక పట్టు సంపాదించేందుకు ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. బీజేపీ మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ పోలింగ్ బూత్ స్థాయిలో కానీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మంచి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. దీనికి ఊతమిచ్చే విధంగా జోగు రామన్న వివరిస్తుంది అనిపిస్తుంది. జోగు రామన్న చాలా సీనియరు రాజకీయాల్లో, ఆయన చాలా పరిపక్వత పొందిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మరి ఎవరు పనిచేస్తున్నారు, పనిచేసిన కార్యకర్తలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఆయన బేరీజ్ వేసుకోవాలి. లేదు ఓకే, ఆ పదవులు అనేది ఎవరికైనా అవసరం, పోటీ ఉంటుంది. కూర్చున్నప్పుడు నలుగురిని ఎవరు పదవులు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడి ఏకాభిప్రాయంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నట్టు గడిచిన 3-4 రోజులుగా మనం పరిణామాలు గమనిస్తుంటే అక్కడ ఆ రకంగా ఏం చేసినా అనిపిస్తుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఏకపక్షంగా నియామకాలు జరిపించినట్టుగా స్పష్టమవుతుంది. ఆ పార్టీ నాయకులే, బీఆర్ఎస్ నాయకులే ఆ విషయాన్ని ఎమ్మెల్యే తీరును, ఎమ్మెల్యే పోకరను వాళ్ళు ఎండగట్టే పరిస్థితికి వస్తుంది. దీనికి బీజేపీ కూడా దీనికి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. బీజేపీ ఏదైతే బలంగా తీసుకోవాలి, ఆదివాసీ, గోండు ఈ వర్గాలను ఆకర్షించేందుకు ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో ఇది వచ్చి కలిసి వస్తుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాషాయ పార్టీ వైపు పోతాం అని చెప్పి వాళ్ళు బహిరంగ చెప్తున్నారంటే అర్థం ఏంటిది? బీజేపీ బలపడుతున్నది. నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంటుంది. ఒక బలమైన నాయకుడు బీజేపీకి దొరికాడు. బలమైన నాయకుడు బీజేపీ నాయకత్వం బీజేపీకి ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఆ కోణంలో వీళ్ళు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు అని మనం చెప్పచ్చు. ప్రణయ్, ఒకసారి సోనియారావు దగ్గరికి వెళ్దాం. సోనియారావు గారు చెప్పండి, అసలు పార్టీని ఎందుకు వీడాలనుకుంటున్నారు? జోగు రామన్నకు సంబంధించి, జోగు రామన్నకు మీకు జరిగినటువంటి డిస్కషన్స్ ఏంటి? మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవికి సంబంధించినటువంటి విషయంలో సో ఏమేమి జరిగింది? అసలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అసలు పిఆర్ఎస్ పార్టీని ఒక సీనియర్ లీడర్గా ఉన్నటువంటి మీరు పార్టీని ఎందుకు వీడాలనుకుంటున్నారు? నేను గతంలోనే సార్, నేను ఏదైతే ఉద్యమాల సందర్భంలో చేసినప్పుడు నా సమాజానికి మరి ప్రభుత్వం ద్వారా ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇక్కడ గెలుపు పొందింది కాబట్టి సోనియారావు మీరు ప్రత్యేకంగా మరి మా పార్టీలో మీరు వస్తే మీ సమాజానికి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, లేకపోతే రోడ్డు సౌకర్యాలు కానీ, నిధులు ఏది కూడా ఉన్నా మేము మీ సమాజానికి ఒక కులం తెగ అనేది వెనుకబడ్డ తెగ కాబట్టి ఆ తెగ నుంచి నేను కులం సేవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగి పోరాటాలు చేస్తే ఆ ఉద్యమంలో ఇతను జోగి రామన్న గారు తన పార్టీలో తీసుకుని నాకు మరి కులం తెగ ఈ తెగ ఇక్కడ కూడా రాజకీయంలో మరి వచ్చి మరి వాళ్ళ ఫలాల గురించి, సమాజం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే వ్యక్తిత్వం లేకపోవడం ద్వారా ఈ ప్రభుత్వ ఈ హోదా ఇచ్చేస్తా, ఈ హోదాని బట్టి నీ సమాజానికి నువ్వు అభివృద్ధి నన్ను పిలిపించి ఇవాళ నన్ను అక్కడ కూలీగా పనిచేసి బతికేవాడిని ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో నన్ను రూరల్ మండల్ కన్వీనర్ గా నన్ను చేర్చుకున్నాను. తన చేతిలో కన్వీనర్ పగ్గాలని వాళ్ళ చేతిలో ఉంచి నన్ను ఒక కీలు బొమ్మలుగా నన్ను తెప్పుకుంటూ మరి ఆదివాసులకు 9 తెగల ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ 9 తెగల్లో మరి మన ఎస్టీ నుండి ఒకరిని మనం కన్వీనర్ గా రాబడ్డకు ఉద్దేశంతో తీసుకున్నారు సార్. మరి ఇవన్నీ కూడా నేను ఎక్కడ చెప్పకుండా మరి ఎప్పుడు గెలిచిన
ఓకే, ఒకసారి లీలావత్ రామ్ దగ్గరికి వెళ్దాము. రామ్ గారు, అసలు మీరు పార్టీలో సీనియర్, ఒక మహిళగా సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. సో ఉన్నటువంటి మీరు ఈరోజు మార్కెట్ కమిటీకి సంబంధించి బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ దాంతోపాటుగా ప్రతిపాదించినటువంటి వ్యక్తులను కాదని సీట్లను వేరే వాళ్ళకి కేటాయించడము, చైర్మన్ పదవి సీటును, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అండ్ దాంతోపాటుగా మీరు పార్టీని, బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళడము, సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సార్ మాకైతే తీసేయలేరు కదా, అయితే మేమైతే ఉండలేము ఇక పార్టీలో. ఇస్తా అని ఇంత మోసం చేసినప్పుడు ఉండటం ఎందుకు సార్? సార్, 20 సంవత్సరాల చెప్పండి, నుండి పార్టీని విడాల్సి సో పార్టీని విడాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఇంత సడన్గా కూడా చైర్మన్ పదవికి సంబంధించినటువంటి సీటు నియామకాల విషయంలో పార్టీని విడాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ దాంతోపాటుగా జోగురామన్న అనేటువంటి వ్యక్తి చాలా సీనియర్ లీడర్. అండ్ దాంతోపాటుగా అనేక సందర్భాలలో కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన అనేక పదవులను కూడా ఆశించినటువంటి, అంటే అనేక పదవులు కూడా చేసినటువంటి వ్యక్తి. ఆదిలాబాద్లో ఇప్పటికీ కూడా ఓటమి లేనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని కాదని మీరు పార్టీని విడిపోవడము, దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత 20 సంవత్సరాల నుండి పనిచేసిన ఏ పనులు కూడా కాలేదు సార్. కానప్పుడు ఉండడం ఎందుకు? ఇప్పుడు మార్కెట్ చైర్మన్ కూడా ఇస్తా అని అప్పుడు అక్కడ ఉండే ఏం చేసాడు? ఇంత మోడీ ఇస్తా ఇప్పుడు 5 లక్షలు కూడా ఇస్తా అని చెప్పిండు. నీకనా అని చెప్పి ఇంత మోసం చేసిన ఎందుకు? దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా, అంటే టీడీపీలో ఉన్నప్పటి నుంచి, జోగురామన్న టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఆయన వెంటే ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన వెంట ఉన్నటువంటి మీకు సీటు కేటాయించకపోవడం పట్ల ఏ విధంగా చూడొచ్చు? సో ఎల్లప్పుడూ కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి పనులు కూడా చేసుకుంటూ, నిత్యం కూడా ఆయన వెంట ఉంటూ, ఆయన ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేస్తూ, ఆయనను గెలిపిస్తూ, అనునిత్యం కూడా ఆయన వెంట 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మీకు సంబంధించి కూడా ఆ సీటు విషయంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? సార్ బాగా అంటే బాగా మోసం చేసిండు సార్. ఇస్తా మీకన్నా ఎక్కనా అన్నాడు సార్. సార్ పదవులకు సంబంధించి ఏమైనా డబ్బులు జోగురామన్న చేతికి చేరి ఉంటాయా? ఎవరైతే పదవి ఆశించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వారికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైనా జోగురామన్న చేతికి వెళ్ళడం పట్లనే మీ సీట్ ఏమన్నా మీకు సీట్ ఇవ్వకపోవడం జరిగిందంటారా? అతనికి డబ్బు వెళ్ళితే సార్ 20 లక్షల దాకా వెళ్ళిందని నాకు అదే డబ్బు మేము పెట్టారు సార్. తీసుకొని ఇప్పుడు అంతా మోసం చేసాం. మాకు లేనదే కదా సార్. గత 30 సంవత్సరాల నుండి మరి ఈ పనులు చెప్పి పనులు అన్ని నడిపించి ఇప్పుడు మనకు ఇస్తా నడిపించి కూడా మాకు డబ్బు లేకను కదా సార్ మేము ఇట్లా ఉండటం. అతను వెనకాల చేసి కూడా ఏ పనులు పనులు ఇవ్వాలి. సోనేరావు గారు, దాదాపు పార్టీలో మీరు 2016 నుండి కూడా కంటిన్యూ అవుతున్నారు. అండ్ దాంతో పాటుగా ఆదివాసీలకు సంబంధించి అసలు జోగురామన్న ఏం చేశారు ఇప్పటివరకు? దాదాపు 2016 నుంచి కూడా ఆయన వెంట ఉన్నటువంటి వ్యక్తిగా మీరు, సో జోగురామన్న ఆదివాసీ ప్రాంతం, ఆదిలాబాద్ అంటేనే ఆదివాసీ ప్రాంతం, అలాంటి ఆదివాసీ ప్రాంతానికి సంబంధించి జోగురామన్న అసలు ఏం చేశాడు అక్కడ ఉన్న ప్రజలకి? ఆదివాసీ తెగలైనటువంటి 9 కలిసినటువంటి విషయంలో వీళ్ళు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించే అప్పుడు గతం నుండి కూడా మేము నేటి వరకు కూడా మేము తెలంగాణలో ఉద్యమంలో మేము పోరాటం చేస్తూ ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలలో ఇవాళ మాకు నీళ్లు, నిధులు, నియామకాలనే ఏదైతే కాన్సెప్ట్ ఉండేనో దాని మీద మేము అందరం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసి ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో టీడీపీ నాయకత్వం నుండి కూడా జోగిరామన్న గారి ఆధీనంలో మా ఆదివాసీ కూడా, కానీ మరి తెలంగాణ మనకు సాధించుకున్న తర్వాత ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు మన పిల్లలకు వస్తాయి. మరి గతంలో ఏదైతే స్వర్గస్థులైనటువంటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు 1000 పోస్టులు గతంలో ఆదివాసులు కేటాయించినగానే మాకు కూడా మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి మనకు ఉద్యోగాలు దొరుకుతాయన్న, మరి మా భవిష్యత్తు నాశనమైన కూడా మా పిల్లల భవిష్యత్తు అయితే బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఇవాళ చాలా, ఎందుకంటే 4వసారి కూడా మరి ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగారు కాబట్టి మరి చేసిస్తాడు అనుకున్నాం. కానీ ఏ ఆదివాసీ గ్రామానికి కేంద్రము ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లు ఏవైతే వచ్చినాయో వాటి ద్వారానే మనకు రోడ్ల సౌకర్యం కల్పించారు తప్ప మరి తన ఫండ్ నుంచి, ఎస్డిపి నిధుల నుంచి కానీ లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానీ
ఏ ఒక ఆదివాసీ గుడిలకు మేము కల్పించాలని కూడా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మరి అక్కడ మిషన్ భగీరథ అనేది ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో లేదు. ఏదో చెప్తున్నారు మరి ఇలాంటి విషయం గట్టిగా మరి స్థానిక మరి ఎమ్మెల్యే గారు మాట్లాడితే మరి ఆ మాటని మాట్లాడకుండా కొంత డైవర్టేషన్ చేసుకుంటా మాట్లాడుతూ మరి గతంలో మనకు సెంట్రల్ ఫండ్ ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఐటీడీఏలకు నిధులు పంపుతారు సార్. మనకు ఆ నిధుల్ని ప్రత్యేకంగా ఆదివాసీ గ్రామాలలోనే ఖర్చు పెట్టాలి. కానీ అలా జరగకుండా మన ఆదిలాబాద్ నియోజకవర్గం ఏదైతే ఉందో ప్లేన్ ఏరియాలో మరి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా జైనద్ కానీ, దీపాయిగూడ కానీ, బేల కానీ మరి ఇలాంటి మండలాల్లో ఆ డబ్బుని ఖర్చు పెట్టారు. కాబట్టి మరి దీని ద్వారా మేము మరి టిఆర్ఎస్ పార్టీలో సో మొత్తం ఒకసారి మనము లీలావతి రామ్ దగ్గరికి వెళ్దాము. లీలావతి రామ్ గారు, మీకు మాట ఇచ్చారు, సీటు ఇస్తానని చెప్పడం జరిగింది. హామీ ఇచ్చిన జోగు రామన్న మాట తప్పడం పట్ల మీరేమంటారు? సార్ అతనైతే ఇప్పుడైతే మా పల్లెలో పైసలు ఆశ సార్ అతనికి. ఓకే అండి. ఓకే. సో కృష్ణమూర్తి గారు, ఒకసారి మీరు చెప్పండి. అంటే మొత్తంగా మీరు ఎంతో అపూర్వమైనటువంటి రాజకీయ అపూర్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఇంతవరకు కూడా ఎక్కడ చూడలేదు. ఒకసారి కృష్ణమూర్తి గారు, మనం చూస్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఎక్కడ చూడలేదు. అండ్ ఇద్దరు వ్యక్తులు కూడా కీలకంగా టీఆర్ఎస్ పార్టీలో, అంటే జోగురామన్నతోనే ఆల్మోస్ట్ ఒకరు 30 సంవత్సరాల నుంచి, మరొకరు ఆల్మోస్ట్ ఆయనకు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన వెంట ఉంటూ అనునిత్యం కూడా ఆయన వెంట ఒక అనుచరులుగా, ఒక కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి హామీ ఇవ్వక, అంటే మాట తప్పడము, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో ఇట్లాంటి వ్యక్తులు ఉంటే నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ముందస్తుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటూ ప్రకటన వస్తుంది. సో ఈ నేపథ్యంలో జోగురామన్న ఇలాంటి డిసిజన్ తీసుకోవడము, ఇట్లా ఒక ఇద్దరు సీనియర్ వ్యక్తులను పార్టీ నుంచి వెళ్ళిపోతుండగా జోగురామన్న ఏం చేయకపోవడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్లో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో వారసత్వ రాజకీయాలు ఉన్నప్పుడు వారసత్వం ఎలా ఉంటుందో అలా అవుతుంది. కేసీఆర్ గారు మనం రాష్ట్ర స్థాయిలో తీసుకున్నప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఉద్యమ సమయంలో చాలామందికి చాలా ఇచ్చారు, చాలా హామీలు కూడా ఇచ్చారు. అవన్నీ నెరవేర్చలేదు. అదేవిధంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు, అంటే ప్రొఫెసర్ కోదండరాం కానీ మిగతా వాళ్ళకు చాలామందిని కూడా ఆయన దేవుడు అని పొగిడిన వ్యక్తి ఈరోజు వాళ్ళ కనీసం అపాయింట్మెంట్లు సంవత్సరాల కొద్దీ కూడా వాళ్ళు కోరితే అపాయింట్మెంట్లు ఇవ్వని పరిస్థితి, వాళ్ళ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్ రాజకీయం అంటే వారసత్వం కొనసాగాలంటే చెట్టు ఎట్లా ఉంటుందో విత్తు ఎట్లా ఉంటుందో చెత్త అట్లా వస్తుంది అంటారు. విత్తనం కరెక్ట్గా, అంటే ఫౌండేషన్ అనేది రాజకీయ నాయకులు అన్నప్పుడు వాళ్ళు తమకు ఎవరు మనకు కష్టకాలంలో మన వెంట ఉన్నారు, పార్టీ కోసం ఎవరు పనిచేశారు, ఉద్యమంలో ఎవరు కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళకు మనం ఏ రకంగా ఏ స్థాయిలో వాళ్ళని మనం న్యాయం చేయగలము, వాళ్ళకు మనం ఏ రకంగా మనం హెల్ప్ చేయగలము, సహాయం చేయగలము అనేది ఆలోచన చేయాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి, సీఎం కేసీఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ గారు, అల్లుడు ఒకవైపు, కూతురు ఒకవైపు, ఇంకొక కొడుకు ఇంకోవైపు, అది అక్కడ ఉంది. ఆదిలాబాద్లో కూడా అదే రాజకీయం నడుస్తున్నది. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు మున్సిపల్ చైర్మన్, ఇంకొక కొడుకు డిఫాక్టో లీడర్ లాగా. అంటే అక్కడ రాజకీయాలు వారసత్వం పోయినప్పుడు దానికి జోగురామన్న చేశారా, కొడుకు చేశారా, ఇంకో కొడుకు చేశారా అనేది అక్కడ మనకు, అంటే నాయకులు పనిచేసినప్పుడు కష్టపడి మాకు నాయకుడు న్యాయం చేయగలరు. టీడీపీ నుంచి జోగురామన్నను అనుసరించి జోగురామ నాయకత్వాన్ని బలంగా విశ్వసించి, ప్రగాఢంగా విశ్వసించి పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళకు అన్యాయం జరిగింది అని వాళ్ళు బయటకు వచ్చారంటే, అంటే ఏ రకమైనటువంటి రాజకీయాలు ఆదిలాబాద్లో నడుస్తున్నాయి? వారసత్వ రాజకీయాలు, సంపాదన రాజకీయాలు, అక్రమాల రాజకీయాలు అక్కడ చోటు చేసినాయని, అంటే సొంత పార్టీ నాయకులే, ఇది మనం చెప్పడం, మీరు చెప్పడం, నేను చెప్పడం, ఇంకోళ్ళు చెప్పడం కాదు, సొంత పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పారు రాము గారు, ఏంటి 20 లక్షలు చేతులు మారాయి అంటే, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసము 20 లక్షలు అంటే నియోజకవర్గంలో దాదాపుగా 6-7, నాకు తెలిసి 8-9 ఉన్నట్టున్నాయి మార్కెట్ కమిటీలు. అది అన్ని మార్కెట్ కమిటీ కూడా చాలా బలంగా ఉన్నటువంటిది, మంచి మార్కెట్, అంటే పత్తి ఇట్లాంటి ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులు ఆ మార్కెట్ కమిటీల ద్వారా వస్తున్నాయి. 20 లక్షలు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్కు తీసుకున్నారని వారు చెప్తున్నారంటే
అంటే అంటే దాదాపుగా ఒక మార్కెట్ కమిటీలు వేయనీకి 6-8 అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అంటే మార్కెట్ కమిటీకి. మిగతా డైరెక్టర్లు వాటిని వదిలేయండి మీరు. ఇంకా ఇట్లాంటి అంటే అక్కడ కొడుకు మున్సిపల్లో ఉంటాడు, ఆయన 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 చెప్పింది ఆ రాజ్యం. ఆయన హోర్డింగ్స్ ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏజెన్సీలు ఉన్నాయి నామకే వాస్తే అక్కడ మున్సిపల్లో ఏజెన్సీలు హోర్డింగ్స్ ప్రకటనలు చేసుకోవాలంటే ఎట్లా ఉంటుందంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా. అంటే కేసీఆర్ వారసత్వాన్ని వీళ్ళు పుణికిపుచ్చుకొని ఆయన ఎలా చేస్తారో ఇక్కడ తప్పు పట్టాల్సింది ఆ పార్టీని, నాయకులం కాదు. పార్టీలో ఉద్యమంలో వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళను ఇప్పుడు పక్కకు పెట్టారు. మనం ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏం చెప్తుంది, అసలైన ఉద్యమ పార్టీ మాదని బీజేపీ చెప్తున్నది. అనుకున్నట్టుగానే అక్కడ బీజేపీలో కూడా చాలామంది చేరారు. ఆదిలాబాద్లో కూడా అదే పరిస్థితి. అంటే కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత రాజకీయం అక్కడ అంటే బీజేపీ బలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నది, శరవేగంగా దూసుకుపోతున్నది. అది ఆ వేగాన్ని ఎలా తట్టుకోవాలి అనే దీంట్లో వీళ్ళు తప్పులు చేస్తున్నారా, లేకపోతే కావాలని తప్పులు చేస్తున్నారా? ఇక లేదు ఇవే మాకు చివరి ఎన్నికలు, ఉన్న కాడికి మేము సంపాదించుకుందాము, మాకు కేడర్ వద్దు, లీడర్ వద్దు, మాకు ఏమో వద్దు అనుకుంటున్నా, అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంది. అంటే ఇప్పుడు మనం ఇద్దరిని మాట్లాడుతున్నాం. మాట్లాడినప్పుడు ఏమొస్తుంది, వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మాకు చెప్పిన విధంగా చేయలేదు, మేము మండలాల్లో ఉన్నటువంటి అందరం మండల నాయకులను కూర్చుండి ఈ మార్కెట్ కమిటీకి వీళ్ళు, ఈ మార్కెట్ కమిటీకి వీళ్ళు, ఈ మార్కెట్కి వీళ్ళు మేము చెప్పాము, మేము లిస్ట్ ఇచ్చాము, అయినా మా లిస్టును పట్టించుకోలేదు, మమ్మల్ని అసలు కనీసం సంప్రదించలేదు, మాతోటి అభిప్రాయం తీసుకోలేదు. ఒకవేళ మేము కోరిన వాళ్ళకి ఇవ్వనప్పుడు మాకు పలానా వాళ్ళకి ఇస్తున్నాము, ఇక మీరు కోరిన వ్యక్తి ఇంకొక దగ్గర మేము అడ్జస్ట్ చేస్తాము, ఇంకో దగ్గర మేము సర్దుబాటు చేస్తున్నాము అని కనీసం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పలేకపోయారు వాళ్ళు. అంటే మేము చేసిన 30 సంవత్సరాలుగా మేము చేసిన సేవలను గుర్తించకుండా ఎవరో కొత్త వాళ్ళు వచ్చిరు ఇచ్చారు అని అంటున్నారు. ఇక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళను ప్రగతి భవన్లోకి ఎంట్రీ వెంటనే, అదే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు ఎంట్రీ లేదు ఇక్కడ. అంటే కేసీఆర్ ఎలా చెప్తే అలా నడుస్తున్నది. కేసీఆర్ తోటే అక్కడ కూడా నియామకాలు జరుగుంటాయి అని అక్కడ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి విషయాలు. అంటే ఇక్కడ ఏదైనా కానీ రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంటుంది పరిస్థితి, ఆదిలాబాద్లో అదే ఉంది. కాకపోతే ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉన్నది కాబట్టి అక్కడ కొంత వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆదిలాబాద్లో బీజేపీ స్ట్రాంగ్ అవుతున్న నేపథ్యంలో జోగురామన్న ఇట్లాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడము, సీట్ ఇస్తా అన్నటువంటి వ్యక్తులకు సంబంధించి చైర్మన్ కమిటీకి సంబంధించి మార్కెట్ చైర్మన్కి సంబంధించినటువంటి సీట్లు ఇస్తా అన్నటువంటి వ్యక్తులకు కాకుండా వేరే వాళ్లకు ఏదో డబ్బులకు ఆశించో లేకపోతే ఇంకా దేనికైనా మీరు అన్నట్టుగా కుల రాజకీయాలకు సంబంధించి కావచ్చు లేదా కుటుంబ పాలనకు సంబంధించి ఇట్లాంటి వాటికి ఆశపడి ఇలాంటి సిచ్యువేషన్స్లలో వెళ్ళడము దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమ సమయానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పార్టీలో ఎవరైతే దెబ్బలు తిన్నవారికి ఇంకా తిన్నవారికి దెబ్బలు తింటూనే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే కొట్టిన వారు ఉన్నారో వాళ్ళే ఈరోజు పదవులలో ఉండి ప్రగతి భవన్కి వెళ్తున్నారు. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఉద్యమకారులను గుర్తించేటువంటి ఇంకా స్థితికి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ నిలబడకున్న టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ రావట్లేదు. తాజాగా బీఆర్ఎస్ రావడంతో తెలంగాణను కూడా వాళ్ళు విస్మరించినట్టుగా ఈ తాజా పరిస్థితి ఆదిలాబాద్ పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. అయితే ఆదిలాబాద్లో ఏదైతే వెనుకబడిన జిల్లా, ఆదివాసీలు వీళ్ళు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, అక్కడ ఆ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ అక్కడ వాళ్ళకి రావట్లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు గ్రామాలకు కానీ మండలాలకు కానీ అక్కడ లేవు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మొన్న ఎవరు చెప్తున్నారు 200-250 మందికో వచ్చినాయి, అది కూడా ఆదిలాబాద్ టౌన్ ఆ ఏరియాలో అని. మరి గ్రామీణ ప్రాంతాల్లోని ఆదివాసులు ఇప్పటికీ వాళ్ళు గూడెలలో ఉండి గుడిసెలలో ఉండి వర్షం వస్తే ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తించి డబుల్ బెడ్రూమ్లు అంటే పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేకుంటే ఉండకపోవచ్చు, ఆదిలాబాద్ లాంటి పట్టణంలో లేకపోవచ్చు. కానీ విద్యార్థి నేత చాకటి కిరణ్ మనతో అందుబాటులో ఉన్నాడు. సో కిరణ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. కిరణ్ గారు చెప్పండి, అసలు జోగురామన్న చేస్తున్నటువంటి ఈ పనులను మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ముందుగా అమ్మ న్యూస్కి వచ్చినందుకు స్వాగతం మీకు. అండ్ మోరోవర్ ఇప్పుడు జోగురామన్న అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా రాబోతున్న నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడము, మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, గతంలో మీకు కూడా అనేక సందర్భాల్లో ఉద్యమ సమయం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి మీకు సంబంధిత విషయంలో కూడా జోగురామన్న వ్యవహరించడం, దీనంతా కూడా ఎలా చూడాలవచ్చు?
నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి కిరణ్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జోగురామన్న వ్యవహారం అంతా కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అండ్ మోరోవర్ మీరు ఉద్యమ సమయం నుంచి కూడా మీరు ఉన్నటువంటి వ్యక్తులు. సో మీకు సంబంధించిన విషయంలో కూడా రామన్న వ్యవహరించినటువంటి తీరు, ఒకవైపు బీజేపీ అక్కడ ఆదిలాబాద్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రామన్న ఇట్లాంటి స్టెప్ తీసుకోవడం పట్ల మీరేమంటారు? ఏం లేదు సార్, ముఖ్యంగా అమ్మానిస్ట్ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నా, యజమానికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగురామన్న టిఆర్ఎస్ పార్టీ అంటే అతని సొంత పార్టీలేగా సొంత నిర్ణయాలు, పార్టీకి అనుకూలంగా కాకుండా అతని సొంత నిర్ణయాలు సొంతంగా అతడు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను అనగదొక్కి ఆదివాసులకు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వారిని అందరినీ పక్కదోవ పట్టించి ఎవరైతే డబ్బుల సంచులు మోసేటోళ్లకు సుట్ కేసులు తెచ్చేటోళ్ళకే ఈనాడు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవి చేపట్టడం జరిగింది. ఈనాడు చూస్తుంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ ముక్కున వేలేసుకోవడం జరిగింది. ఈనాడు గేడం రాము లాంటి ఒక ఆదివాసీ బిడ్డ, అతడు కాళ్ళకు చెప్పులు లేకున్నా కానీ జోగురామన్న కోసం ఆదివాసీ గూడెలలో రాత్రనక పగలనక తిరుగుతూ అతని రామన్న ప్రతి ఎలక్షన్ లో అతడు కష్టపడడం జరిగింది. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఈ రోజు పారాషూట్ మీద వచ్చినటువంటి వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు ఆదిలాబాద్ లో కావచ్చు, ఈ రాజకీయాలలో ఏమనిపిస్తుందంటే ఈ రోజు డబ్బుల కేసులు మోసే వాళ్ళకి పదవులు వస్తాయి తప్ప ఎంత కష్టపడ్డా కానీ వారికి లేదనేది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ ఆదివాసీ గూడలు అడిగినా కానీ అసలు ఏం జరుగుతుంది, జోగురామన్న రాజనీతి ఏమి అంటే ప్రజలను మోసం చేయడం, మభ్యపెట్టడం, నీకు ఇస్తా అని కూడా ఇతనికి మొన్నటి వరకు కూడా ఆయన మాట ఇచ్చిన మాటకు తప్పడం అంటే ఈ రోజు ప్రజలు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. రేపు జరిగేటువంటి ఎన్నికలలో జోగురామన్నకు డిపాజిట్ కూడా రాదు, ఆదివాసులు తిరగలేడు, ఆదివాసులకు తీరని అన్యాయం చేసిండు. అతను ఇక్కడ ఆదివాసికి ఆ యొక్క ఆదివాసీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మాకు వినికిడి ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రజలంతా చూస్తున్నారు, ఇచ్చినటువంటి వ్యక్తికి పార్టీకి ఏం సంబంధం లేదు. కాబట్టి సీనియర్ అయినటువంటి వ్యక్తిని ఎంత మోసం చేసినట్టే జోగురామన్న. ఇక రానున్న రోజులలో జోగురామన్నకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు సార్. సో కిరణ్ గారు, ఐటీడీఏకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఆదివాసులకు అందుతున్నాయా, ఆదివాసులకు చేరుతున్నాయా, వారికి సంబంధించినటువంటి సమస్యలు నెరవేర్చేందుకు వస్తున్నటువంటి నిధులు వారి చేతకు వెళ్తున్నాయా ఆదివాసులకు? చూడండి సార్, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ రూరల్ మండల్ మొత్తానికి ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. కానీ అక్కడ నుండి ఐటీడీఏ నుండి వస్తున్నటువంటి నిధులు మొత్తం పక్కదారి మళ్లిస్తుడు జోగురామన్న. ఆ ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి జైనత్ మండలంలోని తన సొంత గ్రామమైనటువంటి దీపైగూడలో లింక్ రోడ్స్ వేపిస్తుండు, ఆ నిధుల్ని దుర్వినియోగం చేస్తుండు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా వాపోతున్నారు, కానీ ఏమనలేని పరిస్థితి ఉంది. జోగురామన్నకు ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం, వారిని పార్టీ నుండి బహిష్కరించడం, ఇలాంటి నిర్ణయాలు చేపడుతుంటా. అతడు ఎవరైనా ఆదివాసీ నాయకుడు అతని చెప్పు చేతల్లో ఉంటేనే తప్ప మనుగడ లేదు. జోగురామన్నని ఎదిరిస్తే పార్టీ నుండి బహిష్కరణలు. ఈ రోజు జోగురామన్న ఆదిలాబాద్ లో అతడు అనుకున్నది చేయాలా, అతడు చెప్పిందే వినాలా, లేకుంటే వాళ్ళని పార్టీ నుండి బహిష్కరించడం, ఇలాంటి రాజనీతి నడుస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కూడా ఆదివాసులు చాలా మంది మాకు చెప్తున్నారు, కానీ వాళ్ళు అలనేని పరిస్థితి ఎందుకు ఉన్నారంటే వాళ్ళు కూడా చిన్న వర్క్ 5 లక్షలు 10 లక్షలు వర్కులు చేసి ఉన్నారు. ఏమన్నా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళకి బిల్లు రావన్నటువంటి బాధలో వాళ్ళు మా దృష్టికి రావడం జరిగింది. 100% గా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగురామన్న ఐటీడీఏ నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిఈలు ఏఈలు కూడా జోగురామన్న మాట వినకుంటే, వత్తాసు పలకకుంటే వారిని దూర ప్రాంతాలకు సస్పెండ్ చేస్తానడం. అతడు గతంలో మంత్రిగా ఉన్నాడు, ఇంకా మంత్రిగా ఉన్నట్టే అధికారులపై పెత్తనం చెలాయిస్తూ ఆదివాసీ నిధులని దుర్వినియోగం చేస్తున్నారు. ఏదో అసలు ఆదివాసీ గ్రామాలలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో జోగురామన్న ఓపెన్ ఛాలెంజ్ బ్రహ్మన్. ఇకపై మేము ఈ ఆదిలాబాద్ లోనే కాదు ఆదివాసీ గూడలలో ప్రతి గ్రామానికి వెళ్తాం. ఆదివాసులకు ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో నేను ఆదివాసీ గూడలను నేనే అభివృద్ధి చేసిన పెద్ద గొప్పలు చెప్పుకుంటున్న జోగురామన్నకు మేము మీ స్టూడియో ద్వారా మేము ఛాలెంజ్ విస్తున్నాం. ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్ మాకు స్వీకరించి ఆదివాసీ గ్రామానికి అతను వస్తాడు, లేకుంటే మేము తీసుకెళ్తాం, మాతో రమ్మండు. ఎక్కడ అతడు ఏం చేసిండు, అతడు చేసిన నీళ్ళు లేవి, మిషన్ భరిత నీళ్ళు వస్తలేవు, ఆదివాసీ గూడలో డబుల్ బెడ్రూమ్ లేవు, పెన్షన్లు లేవు. ఎన్నో చూస్తూ ఉంటే ఎన్నో పథకాలకు ఆదివాసులు దూరం అవుతున్నారు. కానీ జోగురామన్న ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారు, చాలా విడ్డూరంగా ఉంది. ఇవన్నీ కూడా మీరు లేవనెత్తిన జోగురామన్న చేస్తున్నటువంటి ఈ పనులకు సంబంధించి, అదేవిధంగా ఈ ఏదైతే నిధులకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు ప్రశ్నిస్తేనే మీకు సీట్లు దక్కలేదంటారా?
100% అండి. ఇలా ప్రజలకే తెలుస్తూ అర్థమవుతుంది. ఇక్కడ అక్కడ లోకల్ ఉన్నటువంటి మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులకు కూడా ఇది అర్థమైంది. ఎందుకంటే మేము ఓపెన్ గా మాట్లాడతాం. ఏది ఉన్నా ఓపెన్ గా, మేము ఆదివాసులం, మాకు ఏది ఉన్నా కానీ మొమాటంగానే మాట్లాడతాం. మనసులో ఒకటి, లోన్ ఒకటి మాట్లాడడం ఉండదు. ఏది ఉన్నా ఫ్రాంక్ గా మాట్లాడతాం. కాబట్టి ఈ విధంగా జరిగింది. ఇది 100% ఇది వాస్తవమైన మాట అండి. అంటే జోగురామన్నకు సంబంధించి ఇప్పుడు ఆదివాసీలు ఆల్మోస్ట్ ఆదిలాబాద్ నియోజకవర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి ఆదివాసీలకు సంబంధించి జోగురామన్న దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఆడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి ఆదివాసీలకు ఇప్పటి వరకు సో ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? అసలు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఆదివాసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమాలు కావచ్చు, కొన్ని నిధులు కావచ్చు, ఇట్లాంటి ఏమన్నా జోగురామన్న చేతుల మీదుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందాయా? జోగురామన్ అనేది సొంతగా ఏమీ లేదు. అవి CCDP నిధులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి. ఆ నిధులను కూడా పక్క కులం తోటి నిధులు, ఆ నిధులను కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ నుండి వచ్చిన ఫండ్, అవన్నీ కూడా డీలకు ప్రాంతాలకు గురి చేసి పక్క నిధులు ప్లేన్ మైదాన ప్రాంతించిన ఘనత జోగురామన్ దక్కుతుంది. నిజమైన ఆదివాసీ గూడలలో ఇక్కడికి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అభివృద్ధి జరగలే. మీరు టైం ఇస్తే అమ్మ న్యూస్ వాళ్ళు కావచ్చు, జోగురామన్న గారు వచ్చేస్తే లైవ్ లో చూపిస్తా. ఏ గ్రామానికి వెళ్ళమన్నా ఆ గ్రామంలో మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ అతడు ఏం చేసిండో చేసింది చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతడు చేయడానికి చేసింది ఏమీ లేదు. ఎక్కడొకసారి కొబ్బరికాయలు కొట్టడం, కొబ్బరికాయలు కొట్టేసి కొబ్బరికాయలకే పరిమితం. అది అక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటది. కొబ్బరికాయ ఫేస్బుక్ లో పెట్టేసి భూమి పూజ చేయడం అంతకే మభ్య పెడుతూ ఆదివాసులను మోసం చేసిండు జోగురామన్న. సో మీ సామాజిక వర్గానికి సంబంధించి జోగురామన్న ఏమన్నా న్యాయం చేశాడు ఇంతవరకు? జోగురామన్న న్యాయం చేయడం కంటే అన్యాయం ఎక్కువ చేసిండు. ఎదుగుతున్న ఆదివాసిని ప్రయత్నం వచ్చిన వాళ్ళని, అతనికి చెప్పినట్టు వినే వాళ్ళని, అతని చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళని అతడు పదవులు ఇచ్చి వారికి తెలియకుండానే ఇంకొకరికి రిమోట్ చేతులు పెట్టేసి వాళ్ళ భ్రమలో ఉంచేస్తాడు అంతే పదవి. ఇంతకు ముందు కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ AMC SC రిజర్వ్డ్ అయితే పక్క కాన్స్టిట్యూన్సీ అతన్ని తీసుకొచ్చి కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి దళితులకు కూడా ఇయ్యలే అతడు. ఇది అందరికీ తెలుసు. జోగురామన్ ఇక్కడ కష్టపడ్డ వారికి ఎవరికి వేరే కాన్స్టిట్యూన్సీ నుండి తీసుకొచ్చి కూడా ఇచ్చిండు. అది గతంలో కూడా ఈ విషయంలో చాలా రూమర్స్ అయినాయి. ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అన్నిట్లో అయినాయి. వాట్సాప్ లో కూడా ఈ చర్చ జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులకు అతడు రాజకీయ ఇంకా రాజీనామాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే మీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా రాజీనామాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి సోనేరావు గారు. మన ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్స్ కానీ అంటే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకున్నారంటే గతంలో మరి సర్పంచ్ నాయకత్వంలో గెలిచిన తర్వాత ఇవాళ సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు చెక్ పవర్ ఇస్తామని చెప్పింది. మరి చెక్ పవర్ చెప్పిన కృష్ణమూర్తి గారు, ఒకసారి చూసుకుంటే ఆదివాసీలకు సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గం అంతా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ క్యాడర్లో ఉంటారు. సో ఇప్పుడు చూస్తే మనకు కిరణ్ ఇంతకుముందు చెప్పాడు, ITDA నిధులన్నీ కూడా జోగురామన్న కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా ఆదివాసీలకు చెందాల్సినటువంటి నిధుల్ని తన సొంతగా అక్కడ ఆయన డెవలప్మెంట్స్ కోసం వాడుకోవడము. సో ఇదంతా కూడా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ అనాలిసిస్ సో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో, అంటే ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత నెగటివిటీ రామన్నకు రావడం పట్ల రామన్న గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే జోగురామన్న దాదాపు 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆయన అంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మా సొంత ఎస్టేట్, ఇది ఆదిలాబాద్ని కూడా మా సొంత ఎస్టేట్. నేను చెప్తున్నా కదా, ఒక ఆదివాసీ ITDA ఇది కాకుండా డబుల్ బెడ్రూమ్లు కూడా అక్కడ వాళ్ళకు కనీసం నోచుకోలేదు. రాష్ట్రమంతా మిషన్ భగీరథ నీళ్ళు అందుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గంటాపథంగా చెప్తుంది. మిషన్ భగీరథ పథకం ప్రపంచానికే ఆదర్శం. ఆ మధ్య మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, ప్రపంచానికే ఆదర్శం, ఇట్లాంటి పథకం లేదు, ఇట్లాంటి ప్రాజెక్టు లేదు ప్రపంచంలోనే అని. అట్లాంటప్పుడు ఆదిలాబాద్ జిల్లా అంటే వాస్తవానికి అభివృద్ధి చెందని ప్రాంతాలకు ముందుగా అభివృద్ధి ఫలాలు అందాలనేది ప్రభుత్వాల లక్ష్యం, ప్రభుత్వాల ఉద్దేశం. అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి ఆదిలాబాద్ను ముందు తీసుకొని అక్కడి నుంచి మనం మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వడం కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, లేకపోతే మిగతా పథకాలన్నిటి కూడా ప్రభుత్వ పథకాలన్నీ
అట్లాంటిది ఏమీ ఆ నియోజకవర్గంలో ఎవరికి ఏమీ రాలేదు. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఏ నిధులు ఎవరికి అందలేదు. వచ్చిన నిధులు ఏమయ్యాయి? ఇటీవల ఆదివాసీ కమిషన్ సభ్యులు కూడా జిల్లాలో పర్యటించారు. ఈ రెండోసారో మూడోసారి పర్యటించడం. ఆయన కూడా కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ను, డిప్యూటీ కలెక్టర్ను అడిగినప్పుడు వాళ్ళు కూడా నోరెలబెత్తారు. కేంద్రం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉన్నాయి అనే క్షేత్రస్థాయి చెప్పమంటే వాళ్ళు వచ్చినాయి లెక్కలు చెప్పలేకపోతున్నారు. వచ్చినాయి ఈ సబ్బుడు తీసి ముందు పెట్టి చూసి వచ్చినాయంటే సార్ అన్నారు అంతే. కానీ ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంటే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు వాళ్ళకు ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏవి వారికి అందట్లేదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వర్గాలను విస్మరిస్తున్నది. ఓకే, ఐటీడీఏ అని పెట్టారు, ఇంకేమో పెట్టారు వాళ్ళకు ఆదివాసులకు సంబంధించి. ఆదివాసులకు సంబంధించి బోర్డులు మాత్రం ఉన్నాయి, సభ్యులు మాత్రం ఉన్నారు. కానీ వాళ్ళ క్షేత్రస్థాయిలో ఎటువంటి పనులు జరుగుతున్నాయి, పర్యవేక్షణ ఏంటిది, నాణ్యంగా ఉన్నాయా లేవా, అందరికీ జరుగుతున్నాయా లేవా, లేని చోట నీళ్ళు వస్తున్నాయా లేవా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అందుతున్నాయా లేవా, మనం ఎన్ని ఇచ్చాం నిధులు, వాటిని సక్రమంగా వినియోగించుకున్నారు, అక్రమదారులకు పట్టినటువంటి నిధులు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు దాని బాధలు అనేది అడిగేలేదు. ఒకవేళ అధికారులు అడుగుదామని ప్రయత్నం చేసినా ఇక్కడ పాలకులు సహకరించే పరిస్థితులు లేరు. అధికారులకు కూడా అధికారాలు లేవు. అధికారులు ఓన్లీ నామకే వస్తే అధికారులు సంతకం పెట్టమన్న చోట పెట్టాలా, పొమ్మన్న చోట పోవాలి. అదే పరిస్థితిలో ఇక్కడ కొనసాగుతుంది ఆదిలాబాద్. కాబట్టి ఆదివాసులు తిరగబడతారు. మరి ఇప్పుడు పిల్లినైనా గదిలో వేసి కొడితే భరించినా భరిస్తుంది, తర్వాత అది తిరగబడినప్పుడు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పిల్లి తిరగబడిందంటే ఇది కూడా అంతే. వాళ్ళు ఏదో ఆదివాసులు వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళు మనం పెట్టిందే ఇస్తుంది, మనం చెప్పిందే వేదం అనుకునే స్థితిలో ఉన్నప్పుడు ఇంకోటి చైతన్యం కూడా ఎక్కువ వస్తుంది ప్రజల్లో. ఆ చైతన్యము బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మరీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చైతన్యం ఎక్కువైపోయింది. ఆ బీజేపీ నాయకులు అంటే ఆయన కంది శ్రీనివాసరెడ్డి మనం టీవీలలో చూస్తుంటాము. కంది శ్రీనివాసరెడ్డి అడుగుతున్నారు, మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, మీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా, మీకు ఎవరిచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది దరఖాస్తులు ఎన్ని పెట్టారు, ఎక్కడున్న డబుల్ బెడ్రూమ్లు, మరి ఎందుకు ఇవ్వరు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాయని అడుగుతున్నారు. అన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన పెరుగుతున్నది. పెరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు. ఇప్పుడు మన విద్యార్థి నాయకుడు కిరణ్ చెప్తున్నారు, ఆయన గ్రామాలకు వస్తే అభివృద్ధి గురించి సవాల్ విసురుతున్నా అన్నారు. అంతకుముందు సోనియారావు గారు చెప్పారు, రమ్మానండి చూపిస్తాను మీడియా సమక్షంలో అభివృద్ధి ఏం చేశారో మాట్లాడదామని చెప్తున్నారు. అంటే వాళ్ళ చైతన్యం పెరుగుతున్నది. అది చైతన్యం అనేది బీజేపీ నుంచి వాళ్ళకు ప్రజల్లో అంటే బీజేపీ విధానాలను వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నను ప్రజల క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో తీసుకెళ్ళి, మారుమూల గ్రామాలు తీసుకెళ్ళి, తాండాలు బస్తీలలో కూర్చుండి వాళ్ళకు మీ గ్రామానికి ఇవి వచ్చాయి, ఈ నిధులు ఎక్కడున్నాయి అని వాళ్ళకు వివరించినప్పుడు వాళ్ళు అవును ఇది జరిగిందా, ఇంత అభివృద్ధి, ఇంత కేంద్రం ఇన్ని నిధులు ఇస్తే మరి ఆ నిధులు ఎక్కువైనా మా దగ్గర రాలేదు కదా, మేము ఎందుకు ప్రశ్నించొద్దు అనే అవకాశం వాళ్ళకు వచ్చింది. దీన్ని గుర్తించాల్సిన రామన్న వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళది ఏమవుతారులే, వాళ్ళ ఆదివాసులు వాళ్ళతో ఏమవుతుంది, నేను చెప్పిందే వేదం, నేను రాసిందే గ్రంథం అనే లెవెల్లో ఉంటే అది జరుగుతుంటుంది. తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు ఇది అంతం కాదు. ఇది ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలైన తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల, అంటే ఇప్పుడు ఆదిలాబాదు నియోజకవర్గంలో వచ్చింది, తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు వ్యాప్తిస్తుంది, ఆ తర్వాత పక్క జిల్లాలకు పోతుంది, ఆ తర్వాత రాష్ట్రం అంతా పోతుంది. ఎన్నికల సమయంలో ఇది రావడం అనేది మనం ఆషామాషిగా తీసుకునేందుకు వీల్లేదు. అసలు ఇది పెద్ద ఇష్యూ కాదు, చర్చ కాదు అని అనుకునే పరిస్థితులు అయితే లేదు. ప్రణయ్, ఒక్కసారి మనం కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు, మనం ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఆదివాసీలు మాట తప్పని మడమ తిప్పని వ్యక్తులు అంటారు. సో మిగతా వ్యక్తులు మీ వెంట వచ్చే ఛాన్స్ ఉందా? తప్పకుండా అండి. ఇప్పుడు అక్కడ కూడా ఇంకా చాలా మంది మా వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా చాలా మంది మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు బాధలలో ఉన్నారు. అక్కడ వర్కులు చేసి బిల్లు రాక, మేము ఇక్కడికి వస్తే డైరెక్ట్గా వస్తే మాకు బిల్లు రాకను అనే ఇబ్బందులు ఉన్నారు తప్ప వాళ్ళేం సాటిస్ఫాక్షన్లో లేరు. ఇక్కడ త్వరలో ఎలక్షన్స్ కంటే ముందే రామన్నకి ఏమనే సినిమా అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకా అందులో కొంతమంది ఆల్రెడీ వచ్చేసిండ్రు, ఇంకా కొంతమంది ఉన్న వాళ్ళతోటి ఏదో ప్రలోభాలు పెట్టి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎన్నికల దగ్గర వరకు వాళ్ళంతా టిఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్తారు. సమస్త ఆదివాసులంతా ఇకపై ఇక రామన్నకు చర్మగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎవరు లేరు. ఉన్న 2-3 కూడా ఏదో వర్కులు వచ్చినాయి కాబట్టి బిల్స్ పెండింగ్ ఉన్నాయని ఉన్నారు తప్ప అక్కడ ఎవరు లేరు. ఇక రామన్నకు ఇక ఇంటి బాటే ఇక రామన్న.
సోనేరావు గారు, ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అసలు మీరు నెక్స్ట్ బీఆర్ఎస్కి రాజీనామా చేశారు, రాజీనామా అనంతరం కూడా మరి ఇక భవిష్యత్ కార్యాచరణ ఏంటి? యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సోనేరావు గారు, ఒక్కసారి మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మీది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజీనామా చేశారు, రాజీనామా అనంతరం మరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది? మరి మనకు అభివృద్ధి జరగలేదు, దీన్ని నువ్వు రాజీనామా చేసి బయటికి రావాలన్నా అని మన మా ప్రజలు చెప్పడం జరిగింది కాబట్టి ఆదివాసులు, అందుకు వాళ్ళ మాట మీద నేను మరి అక్కడ అభివృద్ధి జరుగుతుందని మరి టిఆర్ఎస్ పార్టీలో చేరిన అప్పుడు ఉద్యమాల సందర్భంలో మరి వాళ్ళు చెప్పినటువంటి మాట మీదనే నేను ఇవాళ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నా సార్. ఇప్పుడు ఏదంటే మనకు ఒకటి మనకు బయటకు అర్థమవుతున్నది, కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చే నిధులు ఏవి, రాష్ట్రం నుంచి నిధులు వచ్చేటి ఏవి అనేది స్పష్టంగా మా ఆదివాసీ గూడెంలో అర్థమవుతుంది సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఏదైతే గ్రామాలలో మనకు మషన్ వాటికల కట్టినప్పుడు అది కేంద్ర నిధులన్నీ స్పష్టంగా మా ఆదివాసీ గూడెంలో తెలిసిపోయింది సార్. మళ్ళీ కొత్తగా గ్రామ పంచాయతీల నిర్మాణం కూడా కేంద్రం నిధుల నుంచే మరి అమలవుతుందని తెలుస్తున్నది. మరి ఇలాంటి ఈ విషయాన్ని మేము పక్కన పెట్టి ఇవాళ ఏదో ఒక కుటుంబ పాలనలో మనము వెళ్ళి ఇలా మా సమాజాన్ని కూడా మరి అభివృద్ధి చెందకుండా చేస్తున్నాం కాబట్టి అతి త్వరలోనే నేను ఎక్కడ మరి మన అభివృద్ధి చేసే మరి ప్రభుత్వానికి మేము అందరం కూడా మొగ్గు చూపడానికి మా ప్రణాళిక. జోగురామన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతంలో సో మీలాంటి నేతలు చాలామంది కూడా జోగురామన్న చేతుల అంటే మోసపోయిన వారు, పదవులు రాకుండా అసంతృప్తిగా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి పరిస్థితి ఏమంటారు? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏదైతే మనకి ఇప్పుడు వాళ్ళు హోదాల సర్పంచ్ హోదా కానీ లేకపోతే ఉప సర్పంచ్ హోదాలు కానీ వాళ్ళు అక్కడ ఏదైతే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు 1 year వరకే సమయం ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని కూడా మనం ఎందుకు దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఎక్కడ చేరాలనేది వాళ్ళు కూడా ప్రయత్నంలో ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు గట్టిగా వాదించలేకపోతున్నారు కాబట్టి ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతాప పౌరులుగా వాళ్ళ గ్రామ స్థాయిలో అంటే పాలనని కొనసాగిస్తున్నారు కాబట్టి ఒకేసారి నేను బయటకు వచ్చేస్తే ఏమవుతుందన్న ఆదివాసులకు ఒకటి ఆలోచన ధీమతోటి వాళ్ళు ఉన్నారు తప్ప, లేకపోతే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో గతంలో ఏదైతే మరి ఉండేనో ఆ టిఆర్ఎస్ పార్టీకి నమ్మి వాళ్ళు సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా కొనసాగేది. కానీ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మారిందో వాళ్ళ మనసు కూడా ఆదివాసులది మారిపోయింది. ఎందుకంటే గతంలో మనము ఉద్యమాలు చేసి టిఆర్ఎస్ పార్టీని సాధించుకున్న తర్వాత ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అనుడైంది. మరి ఈ బిఆర్ఎస్ పార్టీ ఒకవేళ అనే పేరు ఎందుకు వచ్చిందనంటే వీళ్ళు అవినీతి ఎక్కడైతే మరి అవినీతి చేసిండ్రో వీళ్ళు రియల్ ఎస్టేట్ మాఫియాలు కానీ డబ్బు సంపాదన కానీ ఇలాంటిది గతంలో ఎంతో నాయకులు చేసిండ్రు. అంత ఆ ప్రజలకే ఇప్పుడు దేశం అంతా చూస్తున్నది, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. మరి అలాంటిది జరిగినప్పుడు ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బిఆర్ఎస్ పార్టీగా మార్చాలని మేము ఆదివాసుల తరఫున మేము ఎందుకంటే మనసుపూర్వకంగా అంటున్నాం సార్. ఒకవేళ మరి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు సక్రమంగా పంపిణీ జరిగితే ఈ బిఆర్ఎస్ పార్టీ మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నుంచి అయితే వాళ్ళు మంత్రుల వరకు కూడా అవినీతికి పాలై ఉంటారు కాబట్టి అంటే సామాన్య ప్రజలకు ఇది ఎందుకు బయటకు వస్తే తెలిసిపోతుంది కాబట్టి దీన్ని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకుంటే అక్కడనే మనము దేశంలో కొట్లాడుతున్నామని కేంద్రంకు కొట్లాడుతున్నామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీని మార్చి చూస్తారు. సో సోనేరావు గారు, నెక్స్ట్ మీరు మీ నడక బీజేపీ వైపు అంటూ ఇప్పటికే బయట టాక్ నడుస్తుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి బీజేపీలో చేరబోతున్నారా? అంటే మొన్న నేను అంటే శనివారం రోజు టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ గా నేను రాజీనామా చేయడం జరిగింది సార్. ఎందుకంటే అక్కడ మరి ఇక్కడ మరి మనకు ఏదైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా యొక్క జోగిరామన్న గారి కార్యక్రమాలు కార్యాచరణలు మరి ఆదివాసులకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో మరి గతంలో ఎన్నో మనకు అక్కడ ఉన్నటువంటి కొన్ని
స్కూళ్ళు కానీ కొంచెం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ హాల్స్ భవనాలు కానీ ఇలాంటివి కట్టిస్తాను ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మా ముందర. మరి అలాంటి ఇప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఎక్కడైతే హామీలు ఇచ్చినాయో హామీలు ఇచ్చిన దాన్ని చేయలేదు. కానీ ఎక్కడైతే జన సమీకరణ ఉన్నటువంటి ప్లేన్ ఏరియా ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటాయో వాటికి అక్కడ ఉన్నటువంటి హామీలకు ఉన్నటువంటి బడ్జెట్ ని మంజూరు చేసి మరి ప్లేన్ ఏరియా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు ఇక్కడ ఎందుకంటే జనాభా 5-6 వేల జనాభా ఉంటది కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి ఏదైతే ఓటర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే చేసిన తప్ప చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగినాయో 1000 మంది 500 మంది జనాభా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో మాత్రం ఏ ఒక్కటి కూడా అభివృద్ధి జరగలేదు. అది పూర్తిగా శూన్యం అని కూడా మేము చెప్తాం సార్. మరి ఇలాంటి మా నుంచి నన్ను ఒకటి టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ గా చేర్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా నువ్వు మరి టిఆర్ఎస్ పార్టీ నుండి కూడా చేయలేకపోయినావు కాబట్టి నువ్వు పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పినాడు. మరి అతి త్వరలోనే నేను ఏ విషయానికైనా కూడా మన ఆదివాసులు చెప్పిందంటే ఒక 5-10 రోజులలో ఏ పార్టీకి పోవాలనేది నేను ఖచ్చితంగా నిర్ణయించుకుంటాం. మరి ఆ పార్టీలో మాకు ఎక్కడైతే మనకు మా పార్టీ డెవలప్మెంట్ కు ఎక్కడైతే అభివృద్ధి చేస్తున్నదో ఆ ప్రభుత్వం చేరడానికి కూడా మేము ఎందుకంటే ప్రణాళికలు ఆల్రెడీ తయారు చేసి ఉన్నాం సార్. ఓకే అండి, ఒకసారి కిరణ్ గారు, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా జోగురామన్నతో మీరు నిత్యం కూడా అనేక కార్యాచరణలో ఆయన కష్ట నష్టాల్లో ఎన్నికలలో కూడా ఒక విద్యార్థి నేతగా ముందుంటూ ఎన్నికలను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అంటే మీకు పదవులు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో అనునిత్యం ఆయన వెంట ఉంటూ సో నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మా భవిష్యత్ కార్యాచరణ ఏమంటే ఇక ఆదివాసి సమాజం ఒక గీత గీసింది. ఇక్కడ జోగు రామన్న కైతే ఇక చోటు లేదు. ఇక ఆదిలాబాద్ లో జోగు రామన్నకు చోటు లేదు. ఆదివాసి సమాజం ఎక్కువ ఏకతాటిపైకి వచ్చింది. ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే మా ఆదివాసులందరం ఏకతాటిపైకి వచ్చి ఒక మంచి కార్యాచరణ రూపొందించి ఇకపై జోగు రామన్న చేసినటువంటి వాటి మీద, అతడు చేసినటువంటి అవినీతిపై, అతడు మా ఆదివాసులకు చేసినటువంటి మోసాలు, ఏ గ్రామానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, భూమి పూజ చేయడం, ఇలాంటి పనులు మభ్యపెట్టడం, మాకు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అని మా ఆదివాసుల దగ్గరికి భూములు లాక్కోవడం, ఇలాంటి అతన్ని చేసిన చాలా కార్యక్రమం మాకు మోసం చేసినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటి మీద మేము ఇకపై పోరాటానికి కొమ్రభీం తరహా, ఇంద్రవేలి తరహా మరో పోరాటానికి మేము ఇక్కడ ఆదివాసులం సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో మా ఆదివాసులను మోసం చేసిండు. ఏ గ్రామంకి వెళ్ళినా అక్కడ కమ్యూనిటీ హాల్స్ అంటూ, అటు తర్వాత మీకు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా 100 ఎకరాల ఆదివాసుల దగ్గరికి తీసుకున్నాడు. ఘనత జోగురామన్నకు దక్కింది. ఇక్కడ యాపలగూడ గ్రామంలో 100 ఎకరాల భూమి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొని వారి దగ్గరికి ఆదివాసుల దగ్గరికి వెళ్ళి వారికి ఇష్టం లేకుండా బలవంతకు సొంతకాలు చేపించుకొని వాళ్ళ దగ్గరికి భూములు లాక్కున్న ఘనత జోగురామన్నకు దక్కింది. కాబట్టి ఈ యొక్క పోరాటంలో ఇంద్రవేలి తరహా మరో పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం. ఆదివాసులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఇక జోగురామన్న మీదనే మా పోరాటం. జోగురామన్న యొక్క చేసినటువంటి అవినీతి పనులను వెలికి తీయటమే మా యొక్క లక్ష్యంగా మేము ముందుకు వెళ్తాం. రానున్న 2024 జమిలీ ఎలక్షన్స్ లో జోగురామన్నకు డిపాజిట్ రాకుండా యావత్ ఆదివాసి ప్రతి బూత్ నుండి, ప్రతి గల్లీ నుండి, ప్రతి గూడెం నుండి కూడా ఒక్క ఓటు పడకుండా జోగురామన్నకు చేసినటువంటి కార్యక్రమాలు ఆదివాసులందరికీ వివరిస్తూ, గిరిజనేతరులకు కూడా వివరిస్తూ, జోగురామన్న ఓటమి దిశగా మాకు చేసిన అన్యాయానికి యావత్ సమాజం మొత్తం జోగురామన్నకు ఈనాడు మీరు బాధపడుతుండొచ్చు, కానీ జమిలీ ఎలక్షన్స్ లో జోగురామన్నకు బుద్ధి చెప్పే వరకు మేము మాత్రం మా పోరాటం ఆగదని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. ఒకవేళ జోగురామన్న ఇప్పటికిప్పుడు మళ్ళీ ఫోన్ చేసి కిరణ్ గారు మీకు మళ్ళీ పదవి ఇస్తాను, మీరు నా వెంట ఉండండి అంటే వెళ్తారా? మేము ఒక్కసారి బయటకు వచ్చినామంటే తిరిగి చూసే రకంగా మేము ఆదివాసులం. మాట ఇస్తే మడమ దిప్పని మాట, ఉన్నది అంటే ఉన్నది లేదు. మేము రామన్న నాకు వచ్చి మంత్రి పదవి ఇస్తానా, ఎమ్మెల్యే సీట్ ఇస్తానా కానీ తిరిగి పోయేటోళ్ళం కాదు. మాకు అవసరం లేదు. ఒకటే మాట మేము చెప్తున్నా, విత్ ఆన్ ద రికార్డ్ లో, జోగురామన్న పిలిచినా వాళ్ళ కొడుకులు పిలిచినా పోయేది లేదు. ప్రసక్తి సరే, కానీ మాకు జరిగిన అన్యాయాన్ని యావత్ జాతి మొత్తం హర్షించదగ్గ ఉంటాం. నాడు కొమరం భీం లాంటి మహానుభావులు పుట్టిన గడ్డ మాది, ఆదిలాబాద్ గడ్డ. ఆదివాసి బిడ్డలు మాలో ఎందరో పోరాట యోధులు. మా యొక్క ఆదివాసులు అంటేనే పోరాటం అంటే మా జీవనమే పోరాటంతోనే మా మనుగడ ఉంది. కాబట్టి జోగురామన్ అనేటోడు మాకు లైటు. జోగురామన్ మీద పోరాటం చేస్తాం, అవసరమైతే దండయాత్ర చేస్తాం, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా మేము ఆదివాసి అమాయకులైన ఆదివాసులకు న్యాయం జరగాలంటే ఏం జరగాలి?
జోగురామన్న మా ఆదివాసులని వంచించి మోసం చేసిండు కాబట్టి ఇలాంటి పాలకుల చేతుల మేము ఉంటే కీలు బొమ్మలుగా మారుతాం. మాకు పారదర్శకమైనటువంటి ఎలాంటి అవినీతి రహిత పాలన అందించే నాయకుడు కావాలా కాబట్టి ఇలాంటి నాయకుని ఇంటికి పంపిస్తేనే మాకు మంచి నాయకత్వం, మంచి నాయకురాలు ఉన్నటువంటి నాయకత్వంలో మేము పనిచేయాలనుకుంటున్నాం. అతి తొందరలోనే మరికొందరు కీలక పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలు కూడా బయటికి రాబోతున్నారని చర్చ సాగుతుంది బయట. దీనికి ఏమంటారు? 100% వాస్తవమే. ఆదిలాబాద్ లో జోగురామన్న చేష్టలు అలా ఈ మితిమీరుతున్నాయి కాబట్టి అందరు మనసులో ఉన్నది కొద్దిగా గవర్నమెంట్ ఉన్నది, ఇంకేమైనా పనులు అవుతాయో ఇదేదో కొన్ని పనుల కోసం కొంతమంది డిలే ఉన్నారు. ఆల్రెడీ మాకు అందరు కాంటాక్ట్స్ లో టచ్ లోకి వచ్చిండు. చేస్తున్న ఉద్యమం చాలా బాగుంది. 100 మీ వెంట ఉంటారు. మాకు రోజు అందరూ ఫోన్ లో కానీ సంభాషిస్తూ ఉంటారు, వాట్సాప్ లో చెప్తున్నారు. మేము చేసినైతే అప్డేటెడ్ గా బయటకు వచ్చేసి మేము జోగురావుని మీద పోరాటం స్టార్ట్ చేసినాం. అతి త్వరలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిందో, బీఆర్ఎస్ కాదు ఆదిలాబాద్ లో జోగురామన్నకు బీఆర్ఎస్ వస్తుంది. సో అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా అవినీతి చేసేటువంటి నాయకులు చాలా మంది పెరిగిపోయారన్నారు. మీ జిల్లాలో ఎవరున్నారు మరి అది అవినీతి నాయకులు? ఇక ప్రజలకు తెలుసు బ్రదర్, ప్రజలకు తెలుసు ఎవరు అవినీతి చేస్తున్నారని. సో అవినీతి పెరిగిపోతుంది, అవినీతి రహిత నాయకులు పెరిగిపోతున్నారు. సో డబ్బుల ఆశించులతో ఆ పదవులు దక్కించుకుంటున్న నాయకులు చాలా మంది అవుతున్నారు. ఇట్లా ఉద్యమ సమయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులతో వచ్చేటువంటి సీట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయి అన్నారు కదా. అవును, సో అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు మరి? ఇక పేలో ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు కాబట్టి ఇలాంటి ప్రస్తుతం ఇలాంటి నాయకులకు మాత్రం విఆర్ఎస్ పలకడమే మా యొక్క ప్రథమ లక్ష్యం. ఇక ఓకే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వీరిద్దరు కూడా చెప్పినటువంటి మాటల్లో మనం క్లియర్గా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఒకవైపు కిరణ్ చెప్పినటువంటి విషయాలు, ఒకవైపు సోనియారావు గారు ఇద్దరు కూడా ఆదివాసీలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా జోగురామన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల విషయంలో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సిసిడి ఫండ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఐటీడీఏ ఫండ్కి సంబంధించిన విషయాలలో కూడా వాళ్ళకు ఎటువంటి ఫండ్ కూడా ఆదివాసుల వరకు చేరకపోవడము, వీళ్ళంతా కూడా వారే అంటే తనకు నచ్చినటువంటి వ్యక్తులకు ఎవరైతే పదవులకు కాకుండా పైసలకు మొగ్గు చూపేటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చేటువంటి వ్యక్తులు, ఇదంతా కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? మోరోవర్ మొన్నటి వరకు ఈ సిచ్యువేషన్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు జరిగితే కొంత ప్రజలు అంగీకరించే వాళ్ళు కావచ్చు. బట్ ఇప్పుడు పార్టీ అనేది పేరు మారింది, కొంత గుర్తింపు పొందాలి బీఆర్ఎస్గా అంటే చాలా టైం పడుతుంది. సో వీళ్ళు కేంద్ర పార్టీకి అట్లాంటి సమయంలో ఇట్లాంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి, కీలక నేతలు బయటికి వెళ్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఆదివాసీలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఆదిలాబాద్లో ఎలా ఉండబోతుంది? అంటే నియోజకవర్గంలో ఒకప్పుడు జోగురామన్న 3 ఎకరాలు 4 ఎకరాలు ఆసామి. ఈరోజు ఆయన కోట్లకు పడగరెత్తారు. అంటే ఈ ఆదివాసులకు సంబంధించిన కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇట్లాంటి పథకాలలో కొంత అవినీతి జరగడంతో జరిగింది కదా. లేకపోతే ఇప్పుడు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఇంకో కుమారుడు కానీ ఏం చేశారు? వాళ్ళు వ్యాపారాలు ఏంది? నిన్న మొన్నేదో రియల్ ఎస్టేట్ మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. కానీ అంతకుముందు వాళ్ళు చేసినటువంటి ఏంటిది? టీడీపీలో ఉన్నప్పుడు జోగురామన్న మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అఫిడవిట్లు, ఆయన ఆస్తులను మనం పరిశీలించి మొన్న 2018లో 2018లో జరిగినప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లను మనం పరిశీలిస్తే తేలిపోతుంది. ఆయన వ్యాపారాలు కూడా రాయాలి కదా, అఫిడవిట్లో పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే. ఆయన వ్యాపారాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన కుమారుడు మున్సిపల్ చైర్మను, మున్సిపల్ చైర్మన్లో మున్సిపాలిటీ ఏ పని జరగాల్సినా మళ్ళీ చైర్మన్ దగ్గరికి వెళ్ళాల్సింది. కౌన్సిలరు, కార్పొరేటరు అవన్నీ పక్కకు పెట్టాల్సిందే, పక్కకు పెట్టి జరగాల్సిందే. అంటే ఒక నియంత్రణలాగా వాళ్ళు నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారు. అది ఇంతకాలం సాగింది, కానీ ఇక సాగదు అని ఆదివాసుల నుంచి తిరుగుబాటునే మొదలైంది. మనోళ్ళు చెప్పారు ఇంద్రవెల్లి పోరాటం చేస్తారని మన విద్యార్థి నాయకుడు కిరణ్ చెప్తున్నారు. అంటే ఇంద్రవెల్లి పోరాటం అనేది చాలా చారిత్రాత్మకమైన పోరాటం. అంటే ఆ స్థాయిలో ఆదివాసులు ఇంద్రవెల్లిని గుర్తు చేసుకునే విధంగా ఆదివాసులు వచ్చారంటే అంటే వాళ్ళను ఏ రకంగా జోగురామన్న అన్ని రంగాల్లో, ఒక రంగం అంటూ కాదు అన్ని రంగాల్లో వాళ్ళను నమ్మకద్రోహం చేశారు, వాళ్ళని నమ్మించి మోసం చేశారు అనే విషయాలు. అంటే ఒక ఆదివాసీ బిడ్డలు వాళ్ళు ఏం చెప్పినా వింటారు, అమాయకులు కాబట్టి నేను చెప్పిందే నడుస్తుంది అనే స్థాయిలోకి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు మన కిరణ్ కానీ ఇంద్రవెల్లి ఉద్యమం చెప్పినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు చూస్తుంటే వాళ్ళు ఆ విధంగా నమ్మించి మోసం చేశారనే విషయం స్పష్టమవుతుంది.
నమ్మించి మోసం చేసినప్పుడు ఆదివాసులు దేన్నైనా సహిస్తారు. మన కిరణ్ కూడా చెప్పాడు, ఇప్పుడు మేము ఆత్మగౌరవం చంపుకోము అని చెప్పి వాళ్ళకి ఏంటంటే వాళ్ళను ఆత్మగౌరవాన్ని మీద దెబ్బ కొట్టినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇది ఇది ఇక్కడితోటి ఆగే పరిస్థితి లేదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఆదివాసీలు తిరుగుబాటు చేస్తే మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో అంటే ఆదివాసులకు సంబంధించిన ఏరియాలు, ట్రైబల్ ఏరియాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ప్రభుత్వాలకు కూడా మీద ప్రభావం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూస్తుంటే డోగురామన్న అరాచకాలు మితిమీరిపోయాయి అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. దీనికి ఈ మితిమీరిన అరాచకాలను అడ్డుకట్ట వేసేందుకు నియోజకవర్గంలో ఒక బీజేపీ వాళ్ళకు ఒక ఆశా జ్యోతిలా కనబడుతున్నది. బీజేపీ అంటే బీజేపీ కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే గడిచిన 6 మాసాలుగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి గూడాన్ని, ప్రతి బస్తీని ఆయన స్పృశించారు. కాబట్టి ఆయన చేసినటువంటి పనులు కానీ, ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు, ఆయన విజను అంటే ఆయనకు ఆస్తులేం తక్కలేవు, అమెరికాలో కంపెనీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పేది నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను, ఆదిలాబాద్ బిడ్డగా వచ్చాను, ఆదిలాబాద్ వాస్తవుడిగా ఉంటాను, ఆదిలాబాద్ మీలో ఒకరిగా ఉంటానని చెప్తున్నారు. దీన్ని వాళ్ళు ఆదివాసులు విశ్వసిస్తున్నారు. విశ్వసించి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా అంటే వాళ్ళలో చైతన్యం కూడా తీసుకొస్తున్నారు. మీ బస్తీ మీ గ్రామానికి ఏమొచ్చాయి, మీ నియోజకవర్గానికి ఏమొచ్చాయి, మీ బస్తీకి ఏమొచ్చాయి, మీ కుటుంబంలోని వాళ్ళకి ఎవరికైనా ఏమైనా వచ్చాయా, ఉద్యోగాలు వచ్చాయా, నిధులు వచ్చాయా, నీళ్ళు వచ్చాయా, భగీరథ నీళ్ళు ఎందుకు రావట్లేదు. ఇప్పటికీ ఆదివాసీలు కిలోమీటర్ల కొద్ది వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. భగీరథ నీళ్లు ఇంటింటికి ఇచ్చినప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. దాన్ని ఎవరు చూడాల్సిన అవసరం ఉంది? ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా, స్థానిక ఎమ్మెల్యేలుగా జోగురామన్న ఆ విషయాలను జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామానికి రాలేదు, ఎందుకు రాలేదు, దాంతో ఇబ్బంది ఏంటిది అని చెప్పాలి. అవసరమైతే గ్రామస్తులను కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఇట్లా కాదు ఇట్లా ఉంటుంది, మీరు సహకరించండి అని చెప్పేది చేయాలి. అవసరమైతే నిధులు 100 కోట్ల, 200 కోట్ల, 300 కోట్ల, 1,00,000 కోట్లు పెట్టిన బడ్జెట్తో పెట్టినటువంటి మిషన్ భగీరథ పనులు 100-200 కోట్లు ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది కాదు. ఒక ఎమ్మెల్యేగా కోరుకుంటే ఆయన ఇవ్వగలరు. లేదంటే స్థానిక వీళ్ళు ఉన్నారు కదా స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళతో నిధులు సమీకరించుకొని చేయొచ్చు. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనుకోండి, సమీకరించుకొని చేసుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు చాలామంది, ఎన్ఆర్ఐలు చాలామంది గ్రామాల ప్రాంతాలకు నీళ్లు పైప్ లైన్లు వేసి చాలా మట్టుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అట్లాంటి పనులు చేయొచ్చు. ఆ పనులు చేయకుండా ఆ పనులు కాకుండా వాళ్ళకి వచ్చిన నిధులు కూడా ఆయన సహాయం చేసినట్టుగా ఇక్కడ ఇప్పుడు మనం ఈ డిబేట్లో వింటే అర్థమవుతుంది. అట్లా ఆ విధంగా చేసింది కాబట్టి ఆయనకు తిరుగుబాటు అనేది మొదలైంది. ఈ తిరుగుబాటు ఇక్కడ ఆదిలాబాద్తో కాదు, ఆదిలాబాద్లో 2-3 మనం మాట్లాడిన 4 కాదు, అక్కడ ఉన్నటువంటి మొత్తానికి మొదలవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆదివాసీ గూడలో రానియము, ఆదివాసీలో ఒక్క ఓటు కూడా రామన్నకు పడనివ్వము అని వాళ్ళు శపథం చేస్తున్నారు. ఆదివాసీ శపథం చేసిరంటే వాళ్ళు ఖచ్చితంగా ఐక్యంగా ఉంటారు. వాళ్ళు చెప్పింది చేసి తీరుతారు. ఇప్పుడు మన చరిత్రలో మనం పరిశీలించారు, ఆదివాసీ చరిత్ర కానీ గతంలో చరిత్ర పరిశీలించేందుకు వీలుంటుంది. కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఆగే పరిస్థితి లేదు. మున్ముందు టీఆర్ఎస్ కానీ ఆదిలాబాద్లో జోగురామన్న కానీ గడ్డు పరిస్థితి తప్పవనే విషయాన్ని స్పష్టమవుతుంది. ఒక్కసారి కృష్ణమూర్తి గారు, లీలావతి రామ్ గారితో ఒకసారి మాట్లాడదాము. సో ఆమె ఒక మహిళ. లీలావతి రామ్ గారు, మీరు ఒక మహిళగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఆల్మోస్ట్ 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు జోగురామన్నతో అనేక సందర్భాలలో కూడా రాజకీయంగా అనేక సందర్భాలలో ఆయనతో ముందుకు నడిచినటువంటి వ్యక్తి. అట్లాంటి మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ మీరు ఏ విధంగా ఉండబోతుంది? సార్ భవిష్యత్తు ఇప్పుడైతే మా ఆదివాసులు అయితే ఎవరైతే ఉన్నారో గూడలలో అందరూ ఆదివాసులం ఒక్కటే ఏకమై మదరము ఆదివాసులు మాకు సపోర్ట్గా ఉంటారు. మేము గట్టిగా ఇదవుతాం సార్. లీలావతి రామ్ గారు, ఇప్పుడు ఆదివాసులకు న్యాయం జరగాలంటే ఏం కావాలి? అండ్ మోరోవర్ ఆదివాసులకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో లైక్ ఐటీడీఏ కావచ్చు, దాంతోపాటుగా CCDPకి సంబంధించినటువంటి సెంట్రల్కి సంబంధించినటువంటి ఫండ్, ఇదంతా కూడా ఆదివాసులకు అందాలంటే, ఆదివాసులకు సరైనటువంటి న్యాయం జరగాలంటే ఏం జరగాలి? సార్ ఆదివాసులకైతే ఇప్పటికైతే ఏం జరగలేదు. ఏవి ఇస్తామన్నారు కానీ ఏవి రాలేదు సార్ ఇప్పటికైతే. ఆదివాసులకు అవి జరగాలి సార్, మాకు ఇవ్వాలని మేము అంటున్నాం సార్. మీతో పాటు ఇక మహిళా నాయకులు ఎంతమంది బయటికి రాబోతున్నారు ఆదిలాబాద్ నుంచి? చాలా మంది
లీలావతి రామ్ గారు, కృష్ణమూర్తి గారు, సో మీ అపూర్వమైనటువంటి మీ 35 సంవత్సరాల జర్నలిజం వృత్తిలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసారా? జోగురామన్న వ్యవహారం ఇప్పుడు మనం చూసుకుంటే క్లియర్గా కూడా ఒక మహిళ ఉంది, దాంతోపాటుగా ఒక సీనియర్ నేత ఉద్యమ సమయం నుంచి కూడా ఆయన తోడున్నటువంటి సోనేరావు గారు కావచ్చు, అదేవిధంగా ఒక స్టూడెంట్ లీడర్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ లీడర్ కూడా కిరణ్, ముగ్గురిని కూడా ఒక కీలక ముగ్గురు వ్యక్తులను ఆయన కోల్పోవడము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీ లైఫ్లో అంటే ఇప్పటివరకు 35 ఇయర్స్లో ఎప్పుడైనా చూసారా ఇలాంటి సిచ్యువేషన్స్ని? అంటే ఇట్లాంటి పరిస్థితి అంటే నాకు తెలిసిన మటుకు ఎక్కడ కూడా చూడలేదు, ఏ న్యూస్ ఎదుర్కోలేదు. ఒకేసారి ఒక నాయకుడు పోయిన తర్వాత ఏడాదికో 6 నెలలకో ఇంకో నాయకుడు ఏదో చేసుంటారు. కానీ ఒకేసారి అంటే మీరు ఆలోచన చేస్తే మహిళ, సీనియర్ నాయకుడు, విద్యార్థి నాయకుడు, ఇలా అంటే ముగ్గురు, అంటే 3 తరాలకు అని చెప్పుకోవచ్చు మనం. 3 తరాలకు చెందిన వ్యక్తులు ఒకేసారి తిరుగుబాటు చేస్తున్నారంటే అక్కడ అంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉండి, ఎంత అసంతృప్తితో ఉండి, ఎంత అంటే జోగురామన్న వేధింపులు ఏ స్థాయిలో ఉండి వాళ్ళు బయటకు వచ్చారనేది మనం ఇక్కడ కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. వాళ్ళు 8 ఏళ్ళుగా దాదాపుగా 9 సంవత్సరాలుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని. అంతకుముందు జోగురామన్న తెలుగుదేశంలో ఉన్న ఆంధ్ర పాలకులు మన నిర్లక్ష్యం చేస్తున్నారని కొంచెం అసంతృప్తిగా ఉన్నారేమో. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన గూడెంలో మన రాజ్యం అని నినాదంతో వచ్చినటువంటి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఆ గూడాలకు న్యాయం చేయకపోగా మరింత అన్యాయం చేయడం, వాళ్ళని మరీ అంటే అగాధంలోకి నెట్టివేయడం, వాళ్ళని ఎంతో కొంత పురోభివృద్ధి తీసుకోవాల్సిన ఈ పరిస్థితుల్లో వాళ్ళు మరింత అగాధంలోకి నెట్టివేయడంతో వాళ్ళలో అసంతృప్తి, అసహనం అనేది పెరిగిపోయింది. అసహనం అనేది పెరిగిపోయి ఇప్పుడు అది ఒక్కసారి బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా, ఇది ఇక్కడితోటి ఆగేటువంటి పరిస్థితి కనబడతలేదు నాకు. ఇది బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా అంటే గ్రామాలే బీఆర్ఎస్ను బహిష్కరించి జోగురామన్నను దూరంగా పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఒక నేత మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి అతను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మార్కెట్ కమిటీకి సంబంధించి నియామకాల విషయంలో పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఉద్యమ సమయం నుంచి కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ముగ్గురు వ్యక్తులను జోగురామన్న కోల్పోవడం అనేది ఇది నిజంగా కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకి కొంత పునిస్టాప్ పడేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అపూర్వ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో వారి ప్రాంతంలో సో ఒక క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ఆ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి నియోజకవర్గంలో వారి ప్రాంతంలో కొంత బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి ముగ్గురు కావచ్చు, ఇటు కిరణ్ కావచ్చు, అదేవిధంగా సోనేరావు గారు కావచ్చు, మనం చూసుకుంటే లీలావతి రాము గారు కావచ్చు, ఈ ముగ్గురు కూడా కొంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇలాంటి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు జోగురామన్న వారికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో కమిటీకి సంబంధించినటువంటి వీరిద్దరికి ఇచ్చినటువంటి ఇటు లీలావతి రాము గారికి కావచ్చు, అదేవిధంగా సోనేరావు గారికి ఇద్దరికి ఇచ్చినటువంటి మాట ఏదైతే మార్కెట్ కమిటీకి సంబంధించి ఇద్దరికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఇద్దరి సీట్లను కూడా వేరే వాళ్లకు అప్పచెప్పడం, ఇదంతా కూడా కొంత రాజకీయంగా కొంత ఆయన ఇరుకులో పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి బిడ్డలుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వము ఆదివాసీలకు పెద్దపీఠం వేస్తాము, ఎంతోమంది కూడా ఆదివాసీలను ఆదుకునేటువంటి ప్రభుత్వము మా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నీళ్లు నిధులు నియామకాలు. ఒకసారి బీజేపీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ గారు మనతో అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. సూర్యనారాయణ గారు, ఒకసారి మనం క్లియర్గా చూస్తే ఒక ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జోగురామన్న వివరించినటువంటి తీరు, మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల నియామకానికి సంబంధించి కావచ్చు, చైర్మన్ నియామానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడము, సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఆయనతో అపూర్వ రాజకీయంలో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులకు సీట్లు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం పట్ల కొంత అసంతృప్తితో వాళ్ళిద్దరు కూడా బీజేపీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆయనకు లేఖలు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జోగురామన్న చేస్తున్నటువంటి వ్యవహారికి ఇది కరెక్ట్ అయిన పద్ధతి అంటారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేవలము ఆదిలాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉంది. ఎందుకంటే
పైన కేసీఆర్ కుటుంబ పరిపాలన ఎట్లయితే నడుస్తూ ఉందో యథా రాజా తథా ప్రజ అనే రీతిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అవినీతితోటి ఒక కుటుంబ పరిపాలన బాగా సంపాదించిన డబ్బుతోటి ఎవరికి లెక్క చేయకుండా నిజమైన కార్యకర్తలు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కేవలము కుటుంబ పరిపాలనతో పాటు అన్ని స్కామ్లు, అవినీతి పరిపాలన అంటే ఇది ఒక్క ఆదిలాబాద్లోనే కాదు. వాళ్ళకి ఏం ధీమా అంటే ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే పనిచేస్తున్నారు. ఇవాళ ఎవరు ఏం చేయలేరు. పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని దాడులు చేయించడము, ఏం చేస్తే మాకు ఏమవుతుంది అని ఇవాళ వారి నిజమైన కార్యకర్తలు ఆయన కోసం పనిచేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతున్నారంటే నిజంగా ఇది రాబోయే రోజులలో జోగురమణ గారి పతనానికి నాందిది. జై శ్రీరామ్. ఒకసారి మనము సోనిరావు గారు, భవిష్యత్తులో ఇప్పటికే జోగు రామన్న కింది స్థాయి క్యాడర్లో ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సోనిరావు గారు? ఇప్పుడు వారు ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులని అన్ని పదవుల్లో నియమించుకుంటున్నారు. రాబోయే రోజులలో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఢిల్లీ పాలు తాగుతూ ఏమనుకుంటారంటే ఎవరు చూస్తలేరు అనుకుంటారు. ప్రజలు ఎప్పుడైతే ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఓటుతోటి సమాధానం చెప్తారు. వాళ్ళకు ఖచ్చితంగా వారి రాబోయే రోజులలో ఇవాళ అవినీతితోటి సంపాదించిన డబ్బు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ జోగురమణ గారు గెలిచే అవకాశాలు లేవు. సో సూర్యనారాయణ గారు, బీజేపీ ఎలా ఉంది ఆదిలాబాద్ లో, ఆదివాసీ ప్రాంతంలో ఆదిలాబాద్ లో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది? అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ అంటే పాత జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, వరంగల్, కరీంనగర్ పరిగెత్తుతా ఉంది. అంటే ముందు నుంచి కూడా అద్భుతమైన, ఎందుకంటే సోయం బాపురావు విజయమే దానికి సాక్షి. దాంతోపాటు పశ్చిమ తెలంగాణలో మనం మునుగోలు చూస్తాం, 85,000 ఓట్లు అక్కడ ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో. అంటే ప్రభుత్వ యంత్రాంగము బీఆర్ఎస్ పార్టీ అక్కడ మొత్తం నెల రోజులు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు పనిచేస్తే వాళ్ళు కమ్యూనిస్టులు కలుపుకొని పోతే 10,000 ఓట్ల మెజార్టీ. మొత్తం యంత్రాంగము, ప్రభుత్వ యంత్రాంగము, పోలీసు యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లు కూడా అక్కడ ప్రత్యక్షంగా నిల్చొని ఓటర్లను మభ్యపెట్టారు. అయినా కానీ బీజేపీ ఓడిపోయినా కానీ అక్కడ బీజేపీ శ్రేణులలో ఎక్కడ నిరుత్సాహం లేదు. ఇలా మొన్న మునుగోడు ఎలక్షన్ కూడా దానికి సాక్ష్యమే. రాబోయే రోజులలో తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయం. గారు, బీజేపీ కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరిన అనంతరం కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఆదిలాబాద్ లోకల్లో ఉన్నటువంటి అందరినీ ఏకటిగా కూడా బీజేపీని కొంత ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఎక్కువ శాతం కంది శ్రీనివాస్ రెడ్డి పేరు ఆదిలాబాద్ లో ఎక్కువగా వినబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి బీజేపీలో. ఎదుగుతా ఉంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోయి ఆసానంగా వాళ్ళు ఇటువంటి పనులు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. అంటే వారి గ్రాఫ్ ఎంత పడిపోతుందంటే టీఆర్ఎస్ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. జోగు రామన్నకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం క్లియర్ గా చూస్తున్నాం. జోగు రామన్నకు ఇది నిజంగా కూడా బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మొత్తంగా ఒకవైపు కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా కూడా వారి యొక్క సమస్యలు నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్తూ దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తూ నిత్యం కూడా బండి సంజయ్తో పాదయాత్రలో కూడా పాల్గొంటూ కంది శ్రీనివాస్ రెడ్డి ఆదివాసీ
బిడ్డలకు అనునిత్యం కూడా తోడుంటూ ఇక జోగు రామన్న చేస్తున్నటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా బయట పెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరోవైపు ఇది నిజంగా కూడా జోగు రామన్నకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా సీనియర్ నేతలు జోగు రామన్నకు అపూర్వంగా 30-20 సంవత్సరాల నుంచి కూడా తోడుంటూ ఎల్లవేళలా ఆయన వెంటుంటూ కష్టం నిష్ఠూరంలో కూడా ఆయన వెంటుంటూ ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తూ కూడా ఆయన ఎన్నికల్లో నిత్యం కూడా ఆయన తోడు ఉన్నటువంటి ఇద్దరు నాయకులను కూడా జోగు రామన్న కోల్పోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇచ్చిన మాట తప్పుతూ కూడా మార్కెట్ కమిటీ నియామకాలకు సంబంధించినటువంటి చైర్మన్ల కమిటీ నియామకానికి సంబంధించి జోగు రామన్న తప్పినటువంటి మాటకు ఇద్దరు సీనియర్ నేతలు బయటికి పోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.